విజయవాడ దుర్గమ్మగారి కథ ఒక ప్రముఖమైన మరియు ఆసక్తికరమైన పురాణ గాథగా చెప్పబడుతుంది. ఈ గాథ అనేక వందల సంవత్సరాల కిందటి కథతో సంబంధం ఉన్నది. ఒకప్పుడు మహిషాసుర అనే రాక్షసుడు భయంకరమైన శక్తితో సమస్త లోకాలను ఆహాతపరిచాడు. ఈ రాక్షసుడు బఫెలో రూపంలో ఉండి దేవతలను ఓడించి స్వర్గాన్ని జయించాడు. దేవతలు అతని కృపకు వ్యతిరేకంగా పరమేశ్వరుని ఆధ్వర్యంలో దేవి దుర్గాను సృష్టించారు. దేవి దుర్గా సింహం మీద కూర్చుని మహిషాసురునితో 9 రోజులు రాత్రులు ఏకైకమైన పోరాటం చేసినది. ఆ పోరాటంలో దేవి దుర్గా శక్తివంతమైన రూపంలో మహిషాసురుని హతమర్చింది. ఈ పోరాటంలో గెలుపు ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తుంది. దీన్ని విజయదశమి రోజున ప్రత్యేకంగా వేడుకగా జరుపుకుంటారు. విజయవాడలో ఉన్న కనక దుర్గ దేవాలయం ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది దుర్గమ్మగారి పవిత్ర స్థలం. అక్కడే ఆమె మహిషాసురుని నాశనం చేసి ధర్మానికి విజయాన్ని అందించారు. విజయవాడ అనే పేరు కూడా విజయ నుండి వచ్చింది, అంటే గెలుపు. ఈ గొప్ప విజయాన్ని తెలియజేస్తుంది. ఈ దేవాలయం ప్రతి సంవత్సరంలో దసరా పండుగ సమయంలో చాలా మంది భక్తులు పోగవడమే కాక దుర్గమ్మగారి ఈ చరిత్ర భక్తి, విశ్వాసంతో మనసులలో నిలిచిపోతుంది.